ఒక చేత్తో చేసిన దానం రెండో చేతికి తెలియకూడదంటారు. కానీ చేసిన పనిని చెప్పుకోవడం రాజకీయాల్లో మాత్రం అవసరం. అందుకే కొంతమంది చేసినవి చేయనివి కూడా అతిగా చెప్పుకోవడం అలవాటుగా పెట్టుకుంటారు. అయితే చేసిన మంచి కూడా సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఓ పార్టీ తెగ ఫీల్ అవుతోందట. చేయని వాళ్ళు ఓవర్గా చెప్పుకుంటుంటే చేసింది కూడా చెప్పకపోతే ఎట్లా అని లీడర్లు తలలు పట్టుకుంటున్నారట. చేసిన పనుల్ని అటు ప్రభుత్వం ఇటు పార్టీ లీడర్లు చెప్పుకోలేకపోయారన్న చర్చ కాంగ్రెస్ లో బాగానే జరుగుతోందట. ప్రజాపాలన విజయోత్సవాలకు సర్కార్ రెడీ అవుతున్నా ఆ స్థాయిలో జనంలో ప్రచారం చేసుకోలేకపోయామన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారట. అయితే ఇందులో కొంత వాస్తవమున్నా పూర్తిగా కరెక్ట్ కాదంటున్నారు మరికొందరు హస్తం లీడర్లు. విపక్షాలు చేసే ప్రతి విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదనే చర్చ కూడా నడుస్తోందట. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిదానికి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదంటున్నారు నేతలు. విమర్శల్ని తిప్పికొట్టడంలో కాస్త వెనకబడ్డామని ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు మరికొందరు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు అవుట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారు. చెప్పాల్సింది చెప్తూనే చేసేవి కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రేంజ్ లో మంత్రులు, పార్టీ కీలక నేతలు రెస్పాండ్ కావాలనేది క్యాడర్ మాటట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించి ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా ధీటుగా ఎదుర్కోలేకపోయారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం స్లో అయినట్టు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ లీడర్లతో అన్నట్టు తెలుస్తోంది. విపక్షాల విమర్శల్ని కౌంటర్ చేయడంలోనూ పర్ఫార్మెన్స్ బాగోలేని నేతలతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పవర్లోకి వచ్చి ఏడాది కావస్తోంది. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 2 లక్షల రుణమాఫీ, 50,000 ఉద్యోగాల భర్తీ, డిఎస్సి, గ్రూప్ 1, పోలీస్ జాబ్స్, జాబ్ క్యాలెండర్, ఇలా చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా చేస్తోంది సర్కార్. ఇవన్నీ సరైన తీరులో జనంలోకి వెళ్లలేదనే చర్చ మాత్రం పార్టీలో బాగానే జరుగుతోంది. ప్రచారాన్ని జనంలోకి మరింత సమర్థవంతంగా తీసుకుపోవాలని క్యాడర్ కోరుకుంటోంది. స్పీడ్ పెంచాలని నేతలు కూడా ఆశిస్తున్నారు. కొంతమంది మంత్రులు యాక్టివ్గా ఉన్నా అందరూ అదే దారిలో వెళ్లాలని కోరుకుంటున్నారు. పార్టీ సీనియర్ నేతలపై కూడా ఇదే ఆశలు పెట్టుకున్నారు. హస్తం లీడర్లు కూడా స్టైల్ మార్చే పనిలో పడ్డారని, రానున్న రోజుల్లో మరింత పక్కాగా ప్రభుత్వ స్కీమ్స్, విధానాలను ప్రచారం చేస్తామని చెప్తున్నారు హస్తం నాయకులు.